సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారంపై భారత్ సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది. భారత్కు నెగటివ్ గా పోస్టులు పెడుతున్న చైనా, టర్కీ అధికార వార్తా సంస్థ ఎక్స్ అకౌంట్లపై బ్యాన్ పెట్టింది కేంద్రం. చైనా అధికారిక వార్తా సంస్థ షిన్హువా, గ్లోబల్ టైమ్స్ అకౌంట్లను నిలిపివేసింది ఇండియా. ఇండియన్ ఆర్మీపై ఫేక్ పోస్టులు పెడుతున్నాయనే ఆరోపణలతో బ్యాన్ చేశారు అధికారులు. సేమ్ టైం టర్కీ అఫీషియల్ అకౌంట్ టీఆర్టీ వరల్డ్ పై కూడా ఇండియా బ్యాన్ పెట్టింది. భారత్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అటు చైనా ఇటు టర్కీ పోస్టులు పెడుతోంది. ఇండియాతో వార్లో పాకిస్తాన్ కు డైరెక్ట్ గా మద్దతు ప్రకటించింది టర్కీ. చైనా సంగతి తెలిసిందే. భారత్ కు వ్యతిరేకంగా పాక్ కు అండగా ఉంటోంది చైనా. అన్ని విషయాల్లో పాకిస్తాన్ కు హెల్ప్ చేస్తోంది. ఈ రెండు దేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో భారత్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఇక ఈ రెండింటి బ్యాంక్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా. శ్రవంతి, టర్కీ అలాగే చైనా ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి అఫీషియల్ ఎక్స్ అకౌంట్స్, అలాగే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్, అలాగే న్యూస్ పబ్లిషర్స్ ఏవైతే ఉంటాయో వీటిపైన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ విధించింది. ఇటు టర్కీకి సంబంధించినటువంటి టీఆర్టీ వరల్డ్, చైనాకి సంబంధించినటువంటి షిన్హువా, అలాగే గ్లోబల్ టైమ్స్ ఈ మూడు ఎక్స్ అకౌంట్స్ పైన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ విధించింది. ముఖ్యంగా ఎందుకంటే ఇటు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పాకిస్తాన్ మీడియాతో పాటు, పాకిస్తాన్ ఎక్స్ అకౌంట్స్తో పాటు ఇటు చైనా అలాగే టర్కీ ఈ దేశాలకు సంబంధించిన అఫీషియల్ ఎక్స్ అకౌంట్స్ కానీ, వాళ్ళ న్యూస్ పబ్లిషర్స్ కానీ, గవర్నమెంట్ న్యూస్ పబ్లిషర్స్ కానీ మొదటి నుంచి ఇండియన్ ఆర్మీ పైన, ఇండియన్ గవర్నమెంట్ పైన నెగిటివ్ వార్తలు స్ప్రెడ్ చేసుకుంటూనే వస్తున్నాయి. సో ఆపరేషన్ సింధూర్ ఇటు మే 7th రోజు జరిగితే 7th రోజు నైట్ ఇటు చైనాకు సంబంధించినటువంటి వాళ్ళ అఫీషియల్ న్యూస్ పబ్లిషర్ షిన్హువా నుంచి ఒక పోస్ట్ పెట్టారు. వాళ్ళు ఇండియన్ ఫైటర్ జెట్ని పాకిస్తాన్ ఆర్మీ న్యూట్రలైజ్ చేసింది, గాల్లోనే న్యూట్రలైజ్ చేసింది. మొత్తం 3 ఇండియన్ ఫైటర్ జెట్స్ని వీళ్ళు పడేశారంటూ కూడా ఆ రోజే ఎక్స్లో పోస్ట్ పెట్టారు. సో దానికి మన గవర్నమెంట్ నుంచి రిప్లై కూడా ఇచ్చారు. బిఫోర్ యూ పోస్ట్ జస్ట్ ప్లీజ్ వెరిఫై అండ్ రీచెక్ అంటూ కూడా దానికి రిప్లై పెట్టారు. ఆ తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ఇండియన్తో పాటు విదేశాలకు సంబంధించిన 8,000 ఎక్స్ అకౌంట్స్ ఖాతాలను కూడా బ్యాన్ చేయాలంటూ ఎక్స్కి మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి పూర్తిగా వాళ్లకు మెయిల్ పెట్టారు, రిక్వెస్ట్ పెట్టారు. సో దానిలో భాగంగా ఇందులో ముఖ్యంగా ఇటు చైనీస్తో పాటు టర్కీకి సంబంధించినటువంటి అఫీషియల్ ఎక్స్ అకౌంట్స్ను కూడా బ్యాన్ చేయాలని చెప్పారు. సో వాటన్నిటిని కూడా ప్రస్తుతం ఎక్స్ బ్యాన్ చేసింది. సో మనం ఆ గవర్నమెంట్కి సంబంధించిన ఇటు టర్కీకి సంబంధించిన టీఆర్టీ వరల్డ్ కానీ, ఇటు చైనాకు సంబంధించినటువంటి షిన్హువా ఇవన్నీ ఓపెన్ చేసినప్పుడు అకౌంట్ విత్ హెల్డ్ అని వస్తుంది. సో అవేవి కూడా మనకు ఓపెన్ అవ్వట్లేదు. సో మొదటి నుంచి ఇండియా పాక్ ఈ కాన్ఫ్లిక్ట్స్కు మధ్య టర్కీ డైరెక్ట్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో ఇండియా నుంచి సాయం అందుకుంది 2023లో. మొదటగా అక్కడ టర్కీలో 2023 ఫిబ్రవరి 6th రోజు టర్కీలో భూకంపం వచ్చినప్పుడు ముందడుగు వేసి వాళ్ళకు హెల్ప్ చేసింది ఇండియా. కానీ అదంతా పూర్తిగా మర్చిపోయి టర్కీ పాకిస్తాన్కి పూర్తిగా సహాయం అందించింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్ను ఇండియా పైన ఏవైతే అటాక్ చేశారో ఆ డ్రోన్స్ అన్ని కూడా టర్కీ నుంచి పాకిస్తాన్కి పంపినవే. ఆ తర్వాత మన వాళ్ళు వాటన్నిటిని న్యూట్రలైజ్ చేసినప్పుడు ఆ డెబ్రిస్ ఆధారంగా ఇవన్నీ టర్కీకి చెందినవని గుర్తించారు. సో ఒకవైపు డ్రోన్ల సహాయం చేస్తూ, మరోవైపు మిస్ఇన్ఫర్మేషన్ ఇండియా పైన, ఇండియన్ ఆర్మీ పైన, ఇండియన్ గవర్నమెంట్ పైన ఇటు దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో, అలాగే వాళ్ళ ఎక్స్ అకౌంట్లో, అవి కూడా ప్రైవేట్ అకౌంట్స్ కావు, ప్యూర్లీ గవర్నమెంట్, టర్కీ గవర్నమెంట్కి సంబంధించిన అకౌంట్లు టీఆర్టీ వరల్డ్ నుంచి డైరెక్ట్గా ఇట్లాంటి మిస్ఇన్ఫర్మేషన్ పెట్టడం వల్ల ప్రపంచానికి ఇండియాని ఒక తప్పుగా చూసే ప్రయత్నం చేస్తుంది. సో దీనిపైన ఎక్స్కి రిక్వెస్ట్ పెట్టిరు. వాటన్నిటిని కూడా ఇండియాలో విత్హెల్డ్ చేసే విధంగా, అంటే ఇండియాలో బ్యాన్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇక ఇదే కాకుండా ఒకవైపు చైనా ఇటు ఇండియా ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పటి నుంచి ఇండియన్ ఫైటర్ జెట్స్ని పాకిస్తాన్ పడగొట్టింది, వాటిని గాల్లోనే న్యూట్రలైజ్ చేస్తుంది అంటూ కూడా వాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తూనే వస్తున్నారు. సో ఆపరేషన్ సింధూర్ మే 7th రోజు జరిగితే మే 7th నైటే ఇటు చైనాకు సంబంధించిన షిన్హువాలో ఎక్స్ అకౌంట్లో వాళ్ళు క్లియర్గా పోస్ట్ చేశారు. సో పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ని, ఇండియాకి సంబంధించిన ఫైటర్ జెట్స్ని పాకిస్తాన్ పడగొట్టిందంటూ కూడా. సో ఇదంతా కూడా మిస్ఇన్ఫర్మేషన్ వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రపంచానికి అంతా కూడా ఈ తప్పుడు వార్తలను కానీ తప్పుడు సమాచారాన్ని వాళ్ళు చేరవేస్తున్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా ఇండియాలో బ్యాన్ చేశారు. ఇదే కాకుండా అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించిన, అంటే చైనాకు ఇండియాకు బార్డర్ అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో కొన్ని సిటీస్ని ఇదంతా కూడా పూర్తిగా చైనాకు సంబంధించినట్టు కూడా వాళ్ళు పోస్టులు చేసుకుంటూ వస్తున్నారు. సో దీన్ని కూడా ఇండియన్ గవర్నమెంట్ గుర్తించింది. సో ఇట్లాంటి మిస్ఇన్ఫర్మేషన్, అలాగే తప్పుడు వార్తలు వీళ్ళు ఎక్స్ అకౌంట్స్లో, అది కూడా గవర్నమెంట్ అకౌంట్స్లో వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సో ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఈ 3 అకౌంట్స్, అటు
టర్కీకి సంబంధించిన టీఆర్టీ వరల్డ్, అలాగే చైనాకి సంబంధించిన గ్లోబల్ టైమ్స్, అలాగే షిన్వా, ఈ 3 అకౌంట్స్ కూడా మొత్తం పూర్తిగా విత్హెల్డ్ అయ్యాయి. దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఇటు ఇండియాలో ఎక్కడ కూడా స్ప్రెడ్ కాకుండా చూస్తుంది. ఇటు టర్కీ ఒకవైపు పాకిస్తాన్కి డైరెక్ట్గా యుద్ధంలో సపోర్ట్ చేస్తే చైనా ఇట్లా ఇండైరెక్ట్గా ఇట్లా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడము, ఎక్కడ కూడా బయట ఓపెన్గా చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేసినట్లు కనిపించట్లేదు. కానీ ఇట్లాంటి మిస్ఇన్ఫర్మేషన్ చేయడం ద్వారా ఇండియాకి నెగిటివ్గా, పాకిస్తాన్కి సపోర్టివ్గా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వీటి రెండిపైన పూర్తిగా బ్యాన్ చేస్తూ ఇండియా గవర్నమెంట్ అయితే ఒక డిసిషన్ తీసుకుంది. అది ఈరోజు మార్నింగ్ నుంచి అమల్లోకి వచ్చింది. శ్రవంతి.